iDream వారి సహకారంతో దేశవ్యాప్తంగా తెలంగాణ యూత్ ఆధ్వర్యంలో ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు. మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ లాస్ట్ 6 రోజులుగా జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ అండ్ రేపు పొద్దున మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం గణేష్ చతుర్థి. సో మట్టి గణేష్నే ఎందుకు వాడాలి అండ్ రంగులున్న ప్లాస్టిక్ గణేష్ని ఎందుకు వాడద్దు అనేది చాలా మంది మీడియాలో చెప్తూ వచ్చారు. అండ్ మరొక్కసారి మీ అందరికీ మేము విన్నపించుకునేది, ఇమ్మడి సతీష్ గారి ఆధ్వర్యంలో ఎంతో మందికి మట్టి గణేష్ పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడటానికి మనలో ఉన్న ఏదైతే మలినాలు ఉన్నాయో అది మట్టిలో కలిపి అది గణేష్ రూపంలో నీళ్లలో నిమజ్జనం చేయాలి, కానీ రంగురంగులు అద్దిన ప్లాస్టిక్ గణేష్ కాదని మన శాస్త్రం చెప్తున్నప్పటికీ మనం వద్దన్నా కాదన్నా మట్టి కాకుండా చాలా చాలా రకాల గణేష్లు తీసుకుంటున్నాం. సో పర్యావరణాన్ని కాపాడడానికి, మనలో ఉన్న ప్రవృత్తిని మార్చుకోవడానికి భగవంతుడికి మట్టి గణేష్తోనే పూజ చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. సో దీన్నే వీళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని లాస్ట్ 6 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు 6వ సంవత్సరం. అండ్ iDream మీడియా వారి సహకారంతో చాలా 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 ప్లేసెస్లో 6 రోజుల నుంచి పంపిణీ జరుగుతూ ఉంది కంటిన్యూస్గా. అండ్ రేపు పండకాటి ఈరోజు కూడా iDream మీడియా వాళ్ళ ప్రాంగణంలో ఇవి జరుగుతున్నాయి. నాకు కూడా ఒక గణేష్ని ఇవ్వబోతున్నారు సార్. అండ్ ఇది ఒక మహత్తరమైన కార్యం. పర్యావరణాన్ని కాపాడటానికి, లేనిపోని రోగాలు రాకుండా, వాటర్లో నిమజ్జనం చేసిన తర్వాత అవంతా ప్లాస్టిక్ కలర్స్ అన్ని ప్రాబ్లం రాకుండా చక్కగా మట్టి గణపతిని ముద్దుగా చేసి ఈ గణపతిని పూజించి మనలో ఉన్న మలినాల్ని కూడా మట్టిలో కలిపి నీళ్ళలో కలిపేయడానికి వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. అండ్ సక్సెస్ఫుల్గా 6 ఏళ్ళ నుంచి చేస్తున్నారని చెప్పారండి. అండ్ ఇది 6వ సంవత్సరం. అండ్ కంగ్రాచులేషన్స్. అది ఇంకా దినదిన దేదీప్యమానంగా ఇంతింతై వట్రుంతై లాగా రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. iDream ప్రేక్షకులకు మరియు హిందూ బాంధవులకు అందరికీ వినాయక చతుర్థి గణేష్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ యువత ఆధ్వర్యంలో ఇమ్మడి సతీష్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంని అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను వాడాలని కోరుకుంటూ, మట్టి విగ్రహాల వల్ల మన పర్యావరణం కాపాడబడమే కాకుండా మన సనాతన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాలు రక్షింపబడతాయని తెలియజేస్తూ మరొకసారి ఈ మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నటువంటి సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలంగాణ యువత ఆధ్వర్యంలో iDream వారి సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు 20 రోజుల నుండి ప్రతి వర్గంలో, ప్రతి సెంటర్లో, అనేక రకాల ఆర్గనైజేషన్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతులు పంపిణీ చేశాము. ఈరోజు అది ముగియడం జరిగింది. ఏదైతే గత 20 రోజుల క్రితము రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతిని పెట్టాలి, మట్టి గణపతిని పూజించాలని శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా మా iDream ఛానల్ ప్రతి ఒక్కరూ, కెమెరామెన్ కాన్సల్, యాంకర్లు కాన్సల్, ప్రతి వాళ్ళు నేను చేసిన 20 రోజుల్లో ప్రతి వారం మాకు సపోర్ట్ చేయడం చాలా నాకు ఆనందంగా ఉంది. మరియు స్పెషల్గా రియల్గా మా iDream మీడియాకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చేసే ఈ కార్యక్రమానికి తోడుగా నీడుగా నా ఎంబడినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతులు పంపిణీ చేయడానికి కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మేము ముందు చేస్తాం. దానికి ప్రతి వాళ్ళు, మీడియా వాళ్ళు, మా iDream కూడా సాయశక్తిలో మాకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సర్కార్ తలబెట్టిన హైడ్రా లాంటి కార్యక్రమాలు, చెరువులు, నాలను, కుంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎలాంటి మంచి కార్యక్రమాలు ఇస్తుందో దానికి తోడుగా అదేవిధంగా మా సహకారంతో మాకు తోచినంత మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం మొదలుపెట్టాము. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా ఇది బాధ్యతగా తీసుకొని ఇది నాది, ఇది నేను చేయడము కరెక్టు, నేనే చేస్తాను, నేనే చేయాలనే విశ్వాసంతో చేస్తే తప్ప ఇవన్నీ మార్పులు జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది నాదనుకొని మన రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలి, మన రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడిని, లీడర్ని, వ్యాపారస్తుని, పల్లె వాళ్ళని మనం కాపాడుకునే ఉద్దేశం మీకు వస్తేనే మనం ఈ రాష్ట్రం కాపాడుకుంటున్న ఉద్దేశంతో రాబోయే భవిష్యత్తులో అంటే భావితరాలకు కూడా మనము ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా కూడా
ఒక ప్రకృతిని స్వచ్ఛమైన వాతావరణాన్ని ఈ యొక్క పొల్యూషన్ లేకుండా మనం ఇచ్చే బాధ్యత మనది కాబట్టి ఇక మీదటైనా కూడా మనం బాధ్యతగా వివరిస్తూ ఈ యొక్క రాష్ట్రం మనం కాపాడుకునే ఉద్దేశం మనకు ఉండాలి కాబట్టి మరీ కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటాం. తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్ గారు ఇప్పటి వరకు 20 రోజుల నుంచి పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు మీరే చూశారు, మా చేతులతో కూడా ఆ పుణ్యం మాకు కూడా కొంచెం కలిగించారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడానికి. అండ్ 20 రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో 5,000కు పైగా విగ్రహాలు ఇప్పటికే పంపిణీ చేశారు. అండ్ పలు ప్లేసెస్లో వాళ్ళ టీం అంతా తెలంగాణ యువత మొత్తం ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. సో మీరు కూడా మట్టి గణేశుల్ని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. అండ్ భగవంతుడి ముక్తి పొందాలి అంటే మనం ఆయనకి ఇచ్చే ఏదైతే మాధ్యమాలు ఉంటాయో అవి ప్యూర్గా ఉండాలి. వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ థింగ్ మట్టి కన్నా ఇంకోటి ఉండదు. భగవంతుడి నిమజ్జన కార్యక్రమాలకి అనుగుణంగా తగ్గది ప్యూర్ మట్టి కాబట్టి. సో అలాంటి మట్టి గణేష్ని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. అండ్ సార్ చేస్తున్న ఈ మహత్ కార్యానికి ఐడ్రీమ్ వారి సహకారంతో ఇక్కడ మాకు ఈ రోజు అందరికీ గణేశులు పంపిణీ చేయగలిగిన అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. దీన్ని తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి